హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. మన విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ 2025 జనవరి 14th సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీలో ద మోస్ట్ అవైటెడ్ మూవీ అప్డేట్ ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయిన గోదావరి గట్టు మీద రామశిలక సాంగ్. ఈ సాంగ్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి అండ్ ప్రోమో వచ్చినప్పటి నుండి తెగ బజ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ సాంగ్ ని మన రమణ గోగుల గారు పాడారు. అండ్ మీలో ఎవరైనా రమణ గోగుల్ గారు ఎవరు అనే డౌట్ అండ్ ఆయన ఎవరో ఐడియా లేకపోతే ఆయన గురించి చిన్నగా చెప్తాను. ఆయన ఒక బిగ్గెస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో పెక్యులియర్ వాయిస్ తో పాడే గ్రేటెస్ట్ సింగర్ కూడా. ఆయన ఫస్ట్ మూవీ ఇయర్ 1998లో తెలుగులో వెంకటేష్ గారితో చేశారు. ఆ మూవీ పేరు ప్రేమంటే ఇదేరా. ఆ మూవీ సాంగ్స్ అప్పట్లో మామూలు సాంగ్స్ కాదు, ఒక ఊపిన సాంగ్స్. ఆ రేంజ్ లో ఆ సాంగ్స్ ఉండేవి. అండ్ తర్వాత ఆయన ఇమ్మీడియట్ మూవీ 1999లో రిలీజ్ అయిన తమ్ముడు మూవీ. హీరో ఎవరో తెలుసుగా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ సాంగ్స్ కి జనాలు మామూలుగా ఊగిపోలేదు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అండ్ ఎస్పెషల్లీ ట్రావెలింగ్ సోల్జర్ ఎంత ఫేమస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ అందులో ఒక సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ రమణ గోగుల్ గారే పాడారు. అండ్ ఆ వెంటనే ఇయర్ 2000లో బద్రీ సాంగ్స్ వచ్చి అల్ల కల్లోలం చేసి పడేసాయి. ఆ సాంగ్స్ కూడా అన్ని ఆయనే పాడారు. తర్వాత 2003లో మౌనమేల్నో ఈ మూవీ అండ్ 2004లో మన కళ్యాణ్ గారిదే జానీ మూవీ. నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్స్ ఇందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రమణ గోగుల్ గారే పాడారు, ఒకటి రెండు తప్ప. అండ్ అక్కడ నుండి 2006లో అన్నవరం మూవీ సాంగ్స్ ఒక ఊపాయి. సో 2006లోనే రమణ గోగుల్ గారికి ఇంకొక మూవీ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ 2007లో మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ యోగి, ఎస్పెషల్లీ ఓరోరి యోగి సాంగ్ ఎంత క్రేజ్ ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ వచ్చింది. సో ఇప్పటి వరకు నేను చెప్పింది రమణ గోగుల్ గారి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్న మూవీస్. సో ఇందాక 2006 ఇంకొక మూవీ అన్నానుగా, సో అది మన విక్టరీ వెంకటేష్ గారితో చేసిన సెకండ్ కొలాబరేషన్. అంటే వెంకటేష్ గారు అండ్ రమణ గోగుల్ గారి కాంబినేషన్ లో సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి లక్ష్మి. ఇందులో లక్ష్మీ బావ సాంగ్ అప్పట్లో హైలైట్ సాంగ్, మంచి ఊపున సాంగ్. అండ్ ఆల్బమ్ కూడా అద్దరిపాటుగా ఉంటుంది. దెన్ 2006 తర్వాత అంటే 18 years తర్వాత మళ్ళీ వెంకటేష్ గారి కోసం ఆయన పాడారు. మ్యూజిక్ అందించకపోయినా సాంగ్ అయితే ఆయన పాడారు. అండ్ ఆ సాంగే ఈ గోదావరి గట్టుపైన రామశిలక. సాంగ్ ఎలా ఉంది అంటే అఫ్ కోర్స్ ఆయన వాయిస్ లో ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. అఫ్ కోర్స్ ఆయన అద్భుతంగా పాడారు కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు చాలా చాలా మంచి ట్యూన్స్ సాంగ్ కి ఇచ్చారు. అంటే వినసొంపుగా హాయిగా ఉండే ట్యూన్స్ లో మన రమణ గోగుల్ గారి వాయిస్ లో వింటుంటే ఇట్స్ ఏ నాస్టాల్జియా మ్యాన్. అంటే ఆ పాత రోజులు గుర్తొచ్చాయి, అంటే ఆ సాంగ్స్ సడన్ గా గుర్తొచ్చాయి. దెన్ ఆ 1998 to 2006లో వచ్చిన సాంగ్స్ వినడం స్టార్ట్ చేశాను. ఏమన్నా సాంగ్స్ అవి. సో లిటరల్ గా మనకు అంటే నాకు రమణ గోగుల్ గారి సాంగ్స్ పర్సనల్ గా చాలా చాలా ఇష్టం. సో ఈ గోదావరి గట్టు సాంగ్ అయితే కుమ్మేశారు. చాలా చాలా హాయిగా సూదింగ్ గా ఉంది. లిరిక్స్ చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. ఒక పున్నమి రాత్రి నేను చూపిస్తూ అప్పట్లో సినిమాల్లో ఇలాంటి పున్నమి రాత్రుల్లో ఒక మంచి సాంగ్స్ వచ్చేవి. సో చూడ్డానికి వినడానికి ఈ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఎలాగో మన వెంకటేష్ గారికి పాడారు కాబట్టి సందర్భం కాకపోయినా ఫ్లోలో అడిగేస్తాను. ఎలాగైనా మన కళ్యాణ్ గారి మూవీ కూడా పాడేస్తే ఆ యుఫోరియా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా కళ్యాణ్ గారికి రమణ గోగుల్ గారు మ్యూజిక్ అందించారు. అండ్ ఆయన మ్యూజిక్ లో వచ్చిన సాంగ్సే చాలా చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అండ్ అలాగే యోగి లాంటి మ్యూజిక్ ఇచ్చిన ఆయన మన ప్రభాస్ గారికి కూడా ఒక ఊపున్న సాంగ్ పాడితే చాలు, నాస్టాల్జియాని ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగైనా కళ్యాణ్ గారికి అండ్ ప్రభాస్ గారికి ఆయన పాడితే బాగుండు. ఏమంటారు గైస్, కామెంట్ చేయండి. అండ్ గోదావరి గట్టు మీద సాంగ్ విజువల్స్ ఒక పల్లెటూరు వాతావరణం, పొలాలని చూపిస్తూ ఏమన్నా ఉన్నాయా ఆ విజువల్స్? తెలిసినవే కానీ కొత్తగా ఉన్నాయి ఆ విజువల్స్. అండ్ ఏ సూదింగ్ సాంగ్ అఫ్ కోర్స్ మన విక్టరీ వెంకటేష్ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఐశ్వర్య గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆమె ఇందులో ఇమిడిపోయారు. అండ్ ఈ మూవీలో కొద్దిగైనా వెంకటేష్ గారి పాత మూవీ అయినా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు మూవీ లాగా కొద్దిగా టెన్షన్ గా ఫన్నీగా ఉందనుకోండి, దాని థియేటర్స్ దగ్గర ఫ్యామిలీస్ తాండవం చూస్తారు. అప్పట్లో ప్రేమించుకుందారా కలిసి ఉందారా రాజా మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. సో సేమ్ అలాంటి ఫీలింగే ఈ సాంగ్ వింటున్నప్పుడు వచ్చింది. హోపింగ్ ఫర్ ద బెస్ట్. సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అండ్ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎస్పెషల్లీ రమణ గోగుల్ గారి వాయిస్ ఏ బాగుందంటే దాన్ని మ్యాచ్ అయ్యేలాగా మధుప్రియ గారు కూడా పాడారు. అండ్ వన్స్ అగైన్ భీమ్స్ గారు చాలా చాలా బాగా మ్యూజిక్ అందించారు. ఆ ట్యూన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుకురు. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.